शुभोदय बच्चों। आज हम तीसरे दिन में आ चुके हैं। पुष्ट संख्या 21 निकालिए। 21 पेज नंबर 21। पाठ का नाम है दोहावली। इन दोहों को कंठस्थ करना है। पहले मैं पढ़कर सुनाऊंगी, बाद में ध्यान से देखिए और उसे पढ़ने की कोशिश कीजिए। పిల్లలు ఫస్ట్ నేను చదువుతాను, జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఆ తర్వాత మీరు వాటిని బాగా చదివి కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి. కస్తూరి కుండల బసే మృग ढूंढे बन माही, ऐसे घटी घटी राम है दुनिया देखे नाही. दूसरा, गुरु गोविंद दोऊ खड़े काके लागू पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए. कबीरदास. तीसरा, रहीमन धागा प्रेम का मत तोड़ो झटकाए, टूटे से फिर ना मिले मिले गांठ पर जाए. चौथा, विद्याधन उद्यम बिना कहो जु पावै कौन, बिना डुलाए ना मिलाए ज्यों पंका की पाउन. हरिसा हीरा छांडकै करई आन की आस, ते नर जमपुर जाहिंगे सत भाषय रैदास. रैदास की दोहे हैं. आवती ही अर्शय नहीं नैनन नहीं स्नेह, तुलसी तहाँ न जाइए कंचन बरसे मेह. सुन लिया ना बच्चों? ఇది బాగా చూశారు కదమ్మా. ఇప్పుడు ఇటు అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ దోహేల్ని కంఠస్థం చేయాలన్నమాట. 1కి 4 సార్లు చదివితే వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. కస్తూరి కుండల బసే మృग ढूंढे बन माही, ऐसे घटी घटी राम है दुनिया देखे नाही. చూడండి ఎంత బాగా చెప్పారంటే ఈ దోహేలో కస్తూరి మృగాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పారనమాట. చూడండి, అణువున రాముడు ఉన్నాడు. భగవంతుడు అనేవాడు ప్రతి అణువున కణకణంలోనూ మనందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ ప్రపంచంలోనే మనం ఆ భగవంతుని గుర్తించలేకపోతున్నాం. ఎలా అంటే కస్తూరి మృగం నాభిలో మంచి సువాసన వస్తూ ఉంటుందంట. కానీ ఆ కస్తూరి మృగం ఆ సువాసనను గుర్తించక ఎక్కడి నుంచి వస్తుందని అణువణువు ఎతుకుతూ ఉంటుందంట. కాబట్టి ఇలాగే రాముడు అనేవాడు మనలోనే ఉన్నాడు, భగవంతుడు మనలోనే ఉన్నాడు. రామ్ కా అర్థం హై భగవాన్. భగవాన్ హమారే మన్ మే హీ హై, కహీ భీ నహీ హై. మనలోనే ఉన్నాడు భగవంతుడు, కానీ మనం ఆ భగవంతుడిని గుర్తించట్లేదు అని చెప్పి ఈ దోహే అర్థం అనమాట. दूसरा, गुरु गोविंद दोऊ खड़े काके लागू पाए, बलिहारी गुरु आपने గోవింద దియో బతాయ్. ఇక్కడ గురువు గారి గొప్పతనాన్ని కబీర్ దాస్ చాలా చక్కగా వర్ణించాడమ్మా. కబీర్ దాస్ గారి ముందు గురువు గారు మరియు భగవంతుడు ఇద్దరు ఒకేసారి వచ్చి నిలబడ్డారంట. కబీర్ మనసులో సందేహం వచ్చిందంట, ఎవరికి ముందు నమస్కరించాలి? గురువు గారికి ముందు నమస్కరించాలా లేదా భగవంతుడికి ముందు నమస్కరించాలా? భగవంతుడు అన్నీ మనకి ఇచ్చాడు అని చెప్పి మరి భగవంతుడికే నమస్కరించాలా అని ఒక సందేహం వచ్చింది. తర్వాత ఆ సందేహం ఎలా నివృత్తి అయిందంటే, గురువు ఎవరు రాక్షసుడు ఎవరు అని చెప్పేది, అంటే భగవంతుడు ఎవరు రాక్షసుడు ఎవరు అని చెప్పేది ఎవరు? మనకి గురువు గారు. కాబట్టి గురువు గారు చెప్తేనే కదా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని మనం ప్రార్థించాలి అన్నీ తెలిసింది. కాబట్టి భగవంతుడి కంటే గురువే గొప్ప అని చెప్పి కబీర్ దాస్ గారు ముందు గురువు గారికి నమస్కరించారు. చూసారా ఎంత విలువైన గురుస్థానం అనేది, ఎంత విలువైందో. నెక్స్ట్ మూడోది, రహిమన్ ధాగా ప్రేమ కా మత్ తోడో చటకాయ్, టూటే సే ఫిర్ నా మిలే మిలే గాంట్ పర్ జాయ్. ఇక్కడ రహీం ఎంత చక్కగా చెప్పాడంటే, రహీం ప్రేమ అనేది ఒక దారం లాంటిది. అది అన్నదమ్ముల మధ్య ప్రేమ కానీ, స్నేహితుల మధ్య ప్రేమ కానీ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కానీ, ఎవరి పట్లన్నా అక్క చెల్లెల పట్ల ప్రేమ కానీ, ఈ ప్రేమ అనేది ఒక దారం లాంటిది. మత్ తోడో చటకాయ్, మీరు దాన్ని అంటే ప్రేమ అనే భావాన్ని దూరం చేసుకోవద్దు, తెంపొద్దు. అంటే ఏంటి, ఒకవేళ ఆ దారం తెగిందనుకోండి, అది మళ్ళీ అది ముడే పడుతుంది తప్ప మళ్ళీ మామూలు దారం అవ్వదు కదా. అలాగే టూటేసే ఫిర్ నామిలే, ఒక్కసారి మనసు ఇరిగిందంటే దాన్ని అతకటం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ మనసు ఇరగకుండా చూసుకోవాలి, ప్రేమగా ఉండాలి. అది కాబట్టి రహీం ఏం చెప్తున్నాడు, ప్రేమ అనేది ఒక దారం లాంటిది, దాన్ని తెంచొద్దు. ఆ భావాన్ని చాలా సున్నితంగా మెయింటైన్ చేసుకోవాలి తప్ప విద్వేషాలకి
భావోద్వేగాలకి గురి అయ్యి దాని నుంచి దూరం కాకూడదు. అప్పుడు మనం ఒకవేళ చూడండి పైకి నవ్వుతూనే ఉన్నా లోపల వేరే భావం ఉంటుంది అనమాట. ఎందుకని అదే భావం, అయ్యో అప్పుడు మాట ఇద్దరి మధ్య మాట వచ్చిందనుకోండి, ఆ మాటే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. అందుకని ప్రేమగా ఉండాలి అని చెప్పి ఈ దోహేలో రహీం చెప్పాడనమాట. విద్యాధన ఉద్యమ వినా కహోజు పావై కౌన్, ఎవ్వరూ కూడా కష్టపడకుండా విద్య అనే ధనాన్ని సంపాదించలేరు. సంపాదించగలరా చెప్పండి? విద్య అనే ధనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? చాలా శ్రమ పడాలి. పగలనక రాత్రనక కష్టపడి ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు చదివిన దాన్ని బట్టి వాళ్ళ కష్టాన్ని బట్టి ఫలితాన్ని పొందుతారనమాట. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? బినా డొలాయే నామిలై జోం పంకాకి పౌన్, ఎలా అయితే కష్టపడకుండా విద్య రాదో అలాగే దానికి ఉదాహరణ ఏముందంటే, మనం చేతిలో విసనకర్ర పట్టుకున్నాం, గాలి వస్తుందా? రాదు కదా. దానికి విసరందే గాలి రాదు, విసురుకుంటేనే కదా గాలి వచ్చేది. అలాగే విద్య అనేదాన్ని మనం బాగా కష్టపడితేనే సంపాదించగలం. హరిసా హీరా చాండకై కరై ఆనికియాస్ తేనర జముపురు జాహింగే శతభాషై రైదాస్. ఇక్కడ రైదాస్ ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు అనే వజ్రాన్ని మనం వదిలేసి ఎక్కడెక్కడికో మన అహంభావంతో భగవంతుడు అనే వజ్రాన్ని వదిలేసుకుంటున్నాం. అది మనం తేనర జమపురి జాహింగే, అందుకే అలా వదిలేసి నరకానికి యమపురికి వెళ్తున్నారనమాట అందరూ. అంటే భగవంతుని తెలుసుకోకుండా అందరూ కూడా, తెలుసుకుని ఉంటే స్వర్గానికి వెళ్తారు, తెలుసుకోలేదు కాబట్టి నరకానికి వెళ్తున్నారు. సతభాషై రైదాస్, రైదాస్ సత్యాన్ని పలుకుతున్నాడు. ఏమని? కాబట్టి భగవంతుడు అనే వజ్రాన్ని తెలుసుకోమంటున్నాడు అనమాట. ఆవతి హర్షై నహి నైనన్ నహి సనే తులసీ తహా నా జాయే కంచన్ బరసే మే. తులసీదాస్ ఎంత బాగా చెప్పాయంటే ఈ దోహిలో, ఆవతి హర్షై నహి, మనం వెళ్ళగానే మన పట్ల ప్రేమ భావం కనిపించలేదు అనుకోండి, ఎవరికైనా కానీ ఎవరింటికైనా వెళ్ళాం మనం, వాళ్ళ పట్ల మన పట్ల వాళ్ళకి ప్రేమ లేదు. నైనన్ నహి సనే, వాళ్ళ కళ్ళల్లో మన పట్ల మంచి భావం లేదు, మన కళ్ళతో ఆహ్వానించట్ల, వాళ్ళు ఏదో పైగా ఆహ్వానిస్తున్నారు. తులసీ తహానా జాయే, తులసీదాస్ ఏం చెప్తున్నాడు? ఎక్కడైతే మన పట్ల ప్రేమ లేదో అక్కడికి వెళ్ళవద్దు. కంచన్ బరసే మేహ్, అక్కడ బంగారం వర్షమై కురుస్తున్నా, మీకు బంగారు పళ్ళాల్లో భోజనాలు పెట్టినా కానీ అక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడైతే ప్రేమ ఉండదో, ఎవరి కళ్ళల్లో అయితే మీ పట్ల స్నేహం ఉండదో అక్కడికి వెళ్ళొద్దని తులసీదాస్ చెప్తున్నాడు. కావాలంటే వాళ్ళు బంగారు పళ్ళాల్లో పెట్టినవ్వండి భోజనం, బంగారాన్ని వడ్డించనివ్వండి, అయినా కానీ మనం ఆ ప్లేస్కి ఆ చోటుకి వెళ్ళొద్దు. ఎక్కడైతే ప్రేమగా చూస్తారో అక్కడికే మనం వెళ్ళాలి అని చెప్పి తులసీదాస్ ఈ దోహేలో చెప్పాడమ్మా. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. వీలైనంత మటుకు ఈ పద్యాలను కంటతా పట్టడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాద్ బచ్చో.